యెహోవా అధ్యాయము 20:17. ఆయనను సిలువ వేసిన ఆ రోజు అపజయము అంధకారము అలుముకొని చీకటి శక్తులే గెలిచాయి అన్నట్టు అడిపించిన రోజున తన వాగ్దానాన్ని అనుగ్రహించాడు. నేడు అంటే ఒక నేరస్తుడుగా తాను ఆ సిలువ మీద మరణిస్తున్న ఆ రోజు దయనీయ స్థితిలో ఉన్న ఆ పాపికి క్రీస్తు తన రక్షణ అభియాన్ని నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. అత్యంత ఆశ్చర్యంతో దేవదూతలు అనంతమైన యేసు ప్రేమను మనసులో శరీరంలో అత్యంత తీవ్రమైన వేదనను అనుభవిస్తూ కూడా ఆయన ఇతరుల కోసమే ఆలోచించాడు. విరిగి నలిగిన ఆత్మ దేవుణ్ణి నమ్ముకున్నట్టు ప్రోత్సహించి బలపరిచాడు. మహిమ స్వరూపుడైన ప్రభువు మానవ జాతికి విమోచన మూల్యంగా చనిపోతున్నాడు. ప్రశస్తమైన తన ప్రాణాన్ని అర్పించడంలో కలిగే విజయం, ఆనందం తన ఆత్మను నిలబెట్టి లేకపోయాయి. తనను అంతగా కృంగతీసింది మరణ భయం కాదు, బాధితులకు అధిపతి క్రీస్తు తాను భరించలేని బాధను కలిగించింది సిల్వ శ్రమలో అవమానం కాదు, కానీ పాపానికి అలవాటైన మనిషి దానికి బానిసై దాని అపార సంహాన శక్తిగల గుడ్డివాడైపోతున్న అవగాహన తనెంతగానో కృంగతీసింది. మానవరీతిలో పాపము ఎంత లోతుగా పాతుకుపోయిందో క్రీస్తుకు తెలుసు. మానవ హృదయంపై దాని పట్టు ఎంత గట్టిదో ఆయన ఎరుగును. దాని శక్తి నుండి విడిపోయి బయటపడాలని కోరుకునేవారు చాలా తక్కువ మంది. దేవుని నుంచి సహాయం రాకపోతే మానవాళి నశించిపోతుందని కూడా ఆయనకు తెలుసు. దేవుడు అందించే ఆ సమృద్ధి సహాయాన్ని అందుకోలేక కోట్లాది మంది నశించిపోవడం ఆయన చూశారు. క్రీస్తు మీద మనందరి అపరాధం పడింది. ధర్మశాస్త్ర సంబంధమైన శిక్ష విధి నుండి మనలను విమోచించడానికి ఆయనను దోషిగా ఎంచాడు. దేవుడు ఆదాము సంతానం అంటే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అపరాధ భారం ఆయన హృదయం మీద పడింది. పాపం పట్ల దేవుని ఉగ్రత, దుర్నీతి పట్ల భయంకరమైన దైవగ్రహం దైవ కుమారుని హృదయాన్ని బీతిల్లి చేశాయి. దాని తాకిడికి ఆయన నసికలో వెళ్ళిపోయాయి. దేవదూతలు విశ్వయంతో ఊపిరి బిగబట్టి రక్షకుని కన్నీటి యాత్ర చూశారు. ఆ దారుణమైన దృశ్యాన్ని చూడలేక పరలోకంలో ఉన్నవారందరూ తమ దుఃఖాలను కనుగొన్నారు. అవమానకరమైన గురై చనిపోతున్న తమ సృష్టికర్తను చూసి నిర్జీవమైన